హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా చాలా హెల్తీ కూడా. నేను చెప్పిన విధానంలోనే ఒకసారి మీరు ఈ చపాతీ అనేది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది. ఈ చపాతీ కోసం ముందుగా మనం డ్రమ్ స్టిక్స్ అంటే ములంకాళ్ళు తీసుకొని మనం ఫస్ట్ ఈ ములంకాళ్ళు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనం బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూపించిన విధంగా మీరు బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం బాయిల్ చేసుకుంటే ఈ విధంగా మనకు వాటర్ అనేది వస్తుంది. చూడండి, పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక కప్పు వరకు ములంకాళ్ళు లీవ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం మరగబెట్టిన డ్రమ్ స్టిక్స్ వాటర్ని ఇలాగా ఫిల్టర్ చేసుకుందాం ఫ్రెండ్స్. శుభ్రంగా చూడండి, చూపించిన విధానంగా ఇలాగ చిన్న గరిటెతో మనం దాన్ని మ్యాష్ చేసుకుంటే అందులో ఉన్న పల్పు వాటర్ అంతా కూడా మనకి బయటకు వస్తుంది. అందులో కొంచెం సాల్ట్, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, కొంచెం ఆమ్చూర్ పౌడర్, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకునేక అందులో 1 కప్పు వరకు మనం గోధుమ పిండి యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ములంకాళ్ళ ఆకుల్ని మనం అందులోనే యాడ్ చేసుకోవాలి. పిండిలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం కన్సిస్టెన్సీ చూసుకొని పల్చనైతే కొంచెం గోధుమ పిండి కలుపుకుంటాము. ఈ విధంగా చూపించిన విధంగా మనం గోధుమ పిండి కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి రాసి దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుంటాం. తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దాన్ని చపాతీలో ఒత్తుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూపించిన విధంగా మనం చపాతీలు చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం చపాతీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చపాతీ చేసి మధ్యలో కొంచెం నెయ్యి రాసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చపాతీ చేసుకోవాలి మనం. మళ్ళీ పొడిపిండి చల్లి మళ్ళీ దాన్ని పల్చగా మనం ఉత్తుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చూపించిన విధంగా చేసి మనం పెనం మీద కాల్చుకోవాలి చపాతీల్ని. రెండు వైపులా కాలిన తర్వాత చూడండి ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా మనం రెండు వైపులా కాల్చుకోవాలి. కాల్చుకునేక మన నెయ్యి కానీ, నేనైతే నెయ్యి యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, హెల్త్కి మంచిదని. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూపించిన విధంగా మనం రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది, హెయిర్ ఫాల్కి, బాడీలో మంచి కాల్షియం కూడా ఈ చపాతీ వల్ల మనకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూపించిన విధంగా చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.